అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3 ఎకరాల 30 సెంట్ల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. సీసీ రోడ్డుకి ఒక 20 మీటర్ల దూరంలో ఉంటుంది సైట్ వచ్చేసి. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 54 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది మే 1 వీక్ అండి. మే 1 వీక్లో మీకు ఈ ఏరియాలో గ్రీనిష్ అనేది ఒక్కసారి పచ్చదనం అనేది మీరు చూడవచ్చు. మనకి మెయిన్ సెంటర్కి వచ్చేసరికి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ సైటు. కిలోమీటర్ దూరంలో మెయిన్ జంక్షన్కి వచ్చేసరికి ఒక విలేజ్ మెయిన్ జంక్షన్కి వచ్చేసరికి 4 రోడ్ జంక్షన్కి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ కిలోమీటర్ కూడా సీసీ రోడ్డు ద్వారా మనం సీసీ రోడ్డు మీద నుండి ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చండి. ఇదేనండి మనకి సీసీ రోడ్ నుంచి ఒక 20 మీటర్లు మనకి మెటల్ రోడ్ అనేది ఉందండి. సీసీ రోడ్ నుంచి మనకి సైట్కి వచ్చేసరికి మెటల్ రోడ్ అనేది ఉంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మన వీడియోలన్నీ చాలా జెన్యున్గానే ఉంటాయండి. అయితే చిన్న కల్వర్టు దాటి మన సైట్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదేనండి సైట్ వచ్చేసి. సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉందండి. ఫెన్సింగ్ పోల్స్ అనేవి సైట్ చుట్టూ కూడా మనకి ఉన్నాయండి. మన సైట్కి ఆనుకొని చిన్న కాలువ అనేది ఉంటుందండి. హైబ్రిడ్ మామిడి మొక్క ఉందండి. అలాగే హైబ్రిడ్ కొబ్బరి ఉందండి మన సైట్లో వచ్చేసరికి. మే 1 వీక్ అనేది మీరు చూడవచ్చు. గేట్ అనేది ఉందండి. మనం లాక్ తీసుకొని సైట్లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. మనకి కొబ్బరి మొక్క అండి ఇది. హైబ్రిడ్ కొబ్బరి మొక్క. అలాగే టేక్ ఉందండి సైట్లో. అలాగే మధ్యలో సరుగుడు ఉందండి. అలాగే మనకి సైట్లో వచ్చేసరికి మామిడి ఉందండి. ప్రజెంటు మామిడి, కొబ్బరి, అలాగే టేకు, అలాగే కొన్ని రకాల పండ్ల చెట్లు కూడా మనకి ఈ సైట్లో ఉన్నాయండి. బోర్లు అయితే ఉన్నాయి. 3 ఎకరాల 30 సెంట్లు అండి. ఈ సైటుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉత్తరం వైపు పూర్తిగా గడ్డ అనేది ఉంటుందండి. పూర్తిగా ఒక రిజర్వేర్ తాలూకా సెలయేరు అనేది ఉంటుందండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అలా మెయిన్ రోడ్ నుంచి అయితే చాలా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ మొత్తంలో చెట్లు అనేవి సుమారుగా ఒక సంవత్సరంన్నర చెట్లు ఉన్నాయండి. మనకి మొక్కలు ఉన్నాయండి. సంవత్సరంన్నర మనకి చిన్న వయసులోనే కాపు కాసిస్తే అట్లా మొక్కలు అనాలో తెలియదు, చెట్లు అనాలో తెలియదండి. మామిడి మొక్క అనేది కాపు దశలోనే ఉంది. కాపు కాస్తుందండి. మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. సంవత్సరంన్నర ఏజ్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. డ్రిప్పు ఎక్కడికక్కడ మనకి డ్రిప్ అనేది ఉందండి. ప్రెజర్ వాటర్ మీరు చూడవచ్చు. చాలా ప్రెజర్ ఉందండి. వాటర్ వచ్చేసి మనకి 2 ఇంచీల ప్రెజర్ అనేది వాటర్ అనేది చాలా ప్రెజర్ ఉంది వాటరు. పూర్తిగా ఎర్ర ఇసుక నేలతో కూడుకున్న నేల అండి ఇది. ఎర్ర ఇసుక నేల అండి. మనకి ఎర్ర ఇసుక నేల. ప్రతి మొక్కకి కూడా డ్రిప్పు సౌకర్యం అనేది ఉందండి. మనకి ఈ సైట్కి ఆనుకొని ఉత్తరం కంప్లీట్గా ఒక సెలయేర్ అనేది ఉంటుందండి. సెలయేర్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి, అంటే వాటర్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ సైటు చాలా చాలా బాగుంటుందండి. మనకి సెలయేర్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మీరు మొక్క మొదటిని డ్రిప్ ద్వారా నీరు ఏ విధంగా పడుతుందనేది మీరు వీడియోలో గమనించవచ్చండి. మొత్తం 3 ఎకరాల 30 సెంట్లండి. ఎకరం ధర వచ్చేసి మనకి 45 లక్షలు చెప్తున్నారు. అలాగే 45 లక్షలు చెప్తున్నారండి. 40 లక్షలకి మనకి ఫైనల్ అయ్యే
అవకాశం ఉంటుంది. 40 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎనీ టైం సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది. ఎనీ టైము మనకి సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుందండి. సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అండి. గేట్ పెట్టేసి తాళం వేసుకొని మనం వచ్చేవచ్చు. మంచిగా డెవలప్ చేశారండి. సైట్ వచ్చేసి మనకి మంచిగానే డెవలప్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సౌకర్యం అనేది ఉంది. 3 ఎకరాల 30 సెంట్లు. ఎకరం ధర వచ్చేసి 45 లక్షలు చెప్తున్నారండి. 40 లక్షలకి ఫైనల్గా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మనకి అనేక రకమైన మామిడి పండ్లు చెట్లు అనేది వేయడం జరిగిందండి. అనేక రకమైన మామిడి పండ్ల చెట్లు అనేవి వేయడం జరిగింది. అంతర పంటగా మనకి సరుగుడు అనేది వేశారండి. అంతర పంటగా మనకి సరుగుడు అనేది వేశారు. ప్రధానంగా మామిడి, కొబ్బరి ఉందండి, టేకు ఉంది. అది మనకి సైట్కి ఉత్తరం ఈశాన్యంలో చెరువు అనేది రిజర్వేర్ కాలువ అనేది ఉందండి. అయితే వేసవి మే నెలలో వాటర్ ప్రజెంట్ స్టిల్ మనకి వస్తుందండి. మే నెలలో మనకి వేసవిలో వాటర్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. స్టిల్ పారుతుందండి. సైట్లో వచ్చేసరికి మనకి సైట్ పక్క నుండి వాటర్ అనేది సైట్కి ఆనుకొనే వాటర్ అనేది పారుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.